సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మళ్ళీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్‌కి మధ్య ఒక వార్ అయితే స్టార్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది సార్. అంటే 'ఓజీ' సినిమా వచ్చేస్తుంది. అయితే దీనిపైన ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. గతంలో 'స్మగ్లర్' సినిమా అంటే స్మగ్లర్‌ని హీరోగా ఎలా చూపిస్తావని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు 'గ్యాంగ్స్టర్' ఏమన్నా హీరో అతన్ని ఎలా హీరోగా చూపిస్తారు మీరు? ఇది కూడా నెగెటివ్ రోలే కదా! మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అల్లు అర్జున్ గారిని అన్నారు. మరి ఇప్పుడు ఎలా ఈ విధంగా ఈయన చేస్తారని చెప్పేసి క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? మీరేం చెప్తారు? అంటే ఆయన ఒక సందర్భంలో మాట్లాడాడు. కర్ణాటకలో మాట్లాడాడు పర్టికులర్‌గా. కర్ణాటకలో మాట్లాడుతూ గంధద గుడి సినిమా దానికి పుష్పకి పోలిక పెట్టి మాట్లాడాడు. పుష్పతో పోలిక పెట్టి మాట్లాడటం అనేది ఆ టైంలో ఆయన బహుశా ఓజీ చేస్తాను అని అనుకుని ఉండకపోవచ్చు. లేదు, నిజానికి అప్పటికి ఓజీ షూటింగ్ సగం అయిపోయింది. ఆయనకు తెలుసు తను గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ చేస్తున్నాననే విషయం ఆయనకు తెలుసు. అలాగే ఇంకొక మాట అన్నాడు, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఆ రోజున ఇలాంటి సినిమాలు చేయాల్సిన దౌర్భాగ్య స్థితి వస్తుందనే కావచ్చు నేను రాజకీయాల్లోకి వచ్చేసాను అని కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు ఆ రోజు. ఒకసారి ఆ బయట వెనక్కి వెళ్ళింటే అర్థమవుతుంది. అంటే ఆ టైం ఒక టైం అంటే 75, 76 ఆ ప్రాంతాల నాటి సినిమా అది. ఆయన కోట్ చేసినటువంటి గంధద గుడి సినిమా. దాని తెలుగు రీమేక్ వచ్చింది. దానికంటే పెద్ద విజయం సాధించిన సినిమా అడవిరాముడు. అంటే అడవిరాముడులో ఆ 2 క్యారెక్టర్లు ఒకటిగా మార్చి వీళ్ళు టోటల్ స్క్రీన్ ప్లే ఆర్డర్ మార్చేసుకుని కొత్త కథ రాసుకున్నారు ఒక రకంగా. అది బేసే తప్ప యాజ్ ఇట్ ఈజ్ అది రీమేక్ కాదు. ఈ సినిమాలో రామారావు గారు మొదట అడవిలోకి ఏదో ఎందుకో వచ్చినట్టుగా వచ్చి సరదాగా పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ అక్కడ ఏం జరుగుతుందో కనుక్కుని వెళ్ళిపోతాడు. ఇంటర్వెల్ తర్వాత ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పి రివీల్ చేసి అక్కడి నుంచి వీళ్ళు ఆట కట్టించడానికి వస్తాడు. ఇదే ఫార్ములా ఆ రోజున. ఆ ఫార్ములాలో అలా నడిచిపోయింది ఆ సినిమా. అంటే మనకి నెగిటివ్ హీరో స్మగ్లర్ని హీరోగా తీసుకోవటం అనేది నిజానికి అడవిరాముడి కంటే ముందే ఉంది. నిప్పు లాంటి మనిషి సినిమా చేసినటువంటి ఎన్టీ రామారావు గారే ఆ తర్వాత చేసిన మగాడు సినిమాలో ఆయన స్మగ్లరే కదా, స్మగ్లర్ క్యారెక్టరే చేశాడు ఆయన. అది యాజ్ ఇట్ ఈజ్ దీవార్ రీమేకే కదా. ఆ రోజుల్లో హిందీ సినిమాల రీమేకులతో సౌత్ ఇండియన్ హీరోలు కాలక్షేపం చేసినటువంటి సందర్భం ఒకటి నడిచింది. ఎన్టీఆర్ కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు. హిందీలో చాలా పెద్ద హిట్ అయిపోయిన సినిమాలని ఇక్కడ సౌత్లో రీమేక్ చేసి కొట్టేసేవాడు. వీళ్ళ ఇమేజ్కి మ్యాచ్ అయిపోయి ఆ సినిమాలు పెద్ద హిట్లు అయిపోయాయి. జంజీర్ సినిమానే నిప్పులాంటి మనిషి, దీవార్ మగాడు అలా నడిచింది కథ. దీవార్ సినిమాలో అమితాబ్ స్మగ్లర్ క్యారెక్టర్ చేశాడు. ఇక్కడ రామారావు గారు అదే చేశాడు యాజ్ ఇట్ ఈజ్గా. అంటే ఒక రకంగా యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనే దానికి ఆదివాక్యం పలికినవాడు సలీం జావేద్. ఎందుకు చేశారు ఇది అని అడిగినప్పుడు ఆ రోజుల్లో స్క్రీన్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు వాళ్ళు. స్క్రీన్ అనే ఒక పత్రిక ఉండేది. దానికి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మీ సినిమాలో హీరో స్మగ్లర్ అయ్యాడేమిటి అని అడిగారు వారిని. 75 ప్రాంతాల నాటి విషయం ఇది. వారు చెప్పారు, అయ్యా ఇప్పుడు స్వతంత్రం వచ్చిన కొత్తలో సినిమాలన్నీ కూడా స్వతంత్ర ఉద్యమాన్ని కీర్తిస్తూ నడిచినాయి. ఆ తర్వాత ఎరాలో ఏవో ఆకాంక్షలు, కష్టాలు ఉన్నాయి. ఇంకా ఈ సమాజంలో కష్టాలు తీరలేదు, ఎవరో వచ్చి ఏదో ఒకటి చెయ్యాలి అని నడిచినాయి. ఒక 10 ఏళ్ళు అంటే 60వ దశకంలోకి ఎంటర్ అయిన తర్వాత 47లో మనకు స్వతంత్రం వచ్చింది. 50, 60 దశకాలు ముగింపుకు వస్తున్న టైంలో ప్రపంచానికి ఒక క్లారిటీ వచ్చింది. మన కోసం ఎవరూ రారు, మన జీవితాలు మనమే బాగు చేసుకోవాలి, వస్తాము అని చెప్పిన వాళ్ళందరూ మోసమే చేస్తారు అనేటువంటి జ్ఞానం వచ్చేసిన తర్వాత సమాజంలో ఒక మార్పు, అంటే ఒక రకంగా ఒక రివోల్ట్ మొదలైంది. ఈ రివోల్ట్ మొదలవటం అనేది కళారంగంలో కూడా దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ ప్రభావమే, ఆ నిరసన ధ్వనిలో భాగమే మన హీరో స్మగ్లర్గా మారటం అని చెప్పారు. ఆకలి, కడుపు మంటతో వాడు ఒక లైన్ ఎంచుకున్నాడు, డబ్బులు సంపాదించడమే మార్గము అనుకున్నప్పుడు ఎటైనా పెడతాడు వాడు. అంటే ఆ లెవెల్లో
సఫకేషన్ ఉంది, అణచివేత ఉంది. ఆ అణచివేత ఉన్నప్పుడు ఏ లైన్ అయినా ఎంచుకుంటారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రపంచంలో ఉంది కాబట్టి మేము మా హీరోతో ఈ మార్గం తొక్కించాం. ఇది తప్పని మేము అనుకోవడం లేదని చెప్పారు వాళ్ళు క్లియర్గా. అదే సమాధానం ఎప్పుడైనా సరే. పుష్ప అప్పుడు కూడా నిజానికి ఆయన చేసిన కామెంట్ కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ సినిమా తీస్తున్నారు, వాళ్ళు సినిమా తీస్తున్నారు, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అది, ఆ లైఫ్ అది, ఆ లైఫ్లో నుంచి వచ్చినటువంటి కొన్ని నిర్ణయాలు, ఆ నిర్ణయాలు ఆ లైఫ్లో లేనటువంటి వాడు చెప్పడం కుదరదు. కాబట్టి చాలా సందర్భాల్లో డైరెక్టర్లు ఆ లైఫ్తో సంబంధం లేని నిర్ణయాలు హీరోలతో చేయిస్తూ ఉంటారు. అలా చేయించే ప్రయత్నం జరగకపోతే మంచిదే. అలా పుష్పలో ఎక్కడా కూడా అతను ఏదో మళ్ళీ ప్రభుత్వం మనిషిగానో లేకపోతే సిబిఐ ఆఫీసర్ గానో మారలేదు. లక్కీగా ఆ మారకపోవడం అనేది ఇప్పుడు దాదాపు దీవార్ స్క్రీన్ ప్లేనే మనకి పోకిరిలో కనిపిస్తుంది. ఓపెనింగ్ షాట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అదే వాడేశారు. అందులో అమితాబ్ మగాడిలో రామారావు గారు చేసిన సీన్ యథాతథంగా పోకిరిలో ఓపెనింగ్ షాట్. ఆ డ్రైవ్ లో నడుస్తుండగా సడన్ గా అతను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఒక టర్న్ తీసుకుంటాడు ఆయన. అలాంటి టర్నింగులు లేవు దీనిలో. ఆ టర్నింగులు లేకపోవడం వలన బాగానే ఉంది సినిమా. పుష్ప 2 అనేది ఆర్గానిక్ గా నడిచిపోయింది ఆ జీవితాలు. కాకపోతే అక్కడ శేషాచలం అడవుల్లో జీవితాలను సరిగా అర్థం చేసుకున్న కాంట్రడిక్షన్ సరిగా చూపించలేదనే గొడవ తప్ప. అందుకని ఆయన అసలు ఆ రోజున పవన్ కళ్యాణ్ ఆ పోలిక తేవడమే తప్పు. ఏది రాజ్ కుమార్ గారి సినిమాకిను అల్లు అర్జున్ సినిమాకి పోలిక పెట్టి మాట్లాడటమే తప్పు. ఇప్పుడు ఆయన నిజానికి అప్పటికే ఓజీ చేశాడు. ఓజీ చేస్తూ ఉన్నాడు. షూటింగ్ మధ్యలో నుంచి కదా ఆయన చంద్రబాబును కలవడానికి వెళ్ళింది. ఇప్పుడు ఇంకొక చర్చ జరుగుతోంది బయట. నిజానికి ఈ సినిమాలో చాలా క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి. ఓజీలో ఇన్ని క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి, ఇన్ని బీభత్సమైన సన్నివేశాలు నేపథ్యాలు కనిపిస్తున్నాయి. ఇన్ని నేపథ్యాల మధ్య హీరో క్యారెక్టర్ లెంగ్త్ ఎంత ఉంటుంది అనే ఒక చర్చ నడుస్తోంది. 1 అవర్ అని చెప్తున్నారు సార్. 1 అవర్ అని ఒక చిన్న టాక్ వచ్చింది. 1 అవర్ కాదండి, 40 నిమిషాలు మాత్రమే హీరో గారు తెర మీద ఉంటారు అనేది ఒక అధికారిక, అంటే ఒక మేరకు అధికారికమైనటువంటి సమాచారం. 40 to 45 మినిట్స్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది అని. అందుకని ఇన్ని నేపథ్యాల్లో కథ నడపాల్సి వచ్చింది. అలాగని ఆ హీరో క్యారెక్టర్ మీద డిపెండ్ అయిపోతే అది డొల్ల అయిపోతుంది. అది డొల్ల కాకుండా చూసుకోవటానికి అతని కష్టం అతను పడ్డాడు సుజిత్. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ అకౌంట్లోకి వెళ్ళదు, అది సుజిత్ అకౌంట్లోకి వెళ్తుంది. సో ఆ గొడవ ఏదో ఆయన పడుతున్నారు. ఈయన ఆ షూటింగ్ నుంచి చంద్రబాబు దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ తెలుసు మనకి. అయితే అప్పటికే తను ఒక స్మగ్లర్ క్యారెక్టర్ చేస్తున్నాను అనే ఎరుక ఉండుంటది కదా ఆయనకి. ఉన్నప్పటికీ నేను ఇలాంటి క్యారెక్టర్లు చేయాల్సి వస్తుందనే రాజకీయాల్లోకి వచ్చేసాను, సినిమాలు వదిలేసాను మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. ఇప్పటికీ సినిమాలు చేస్తానని చెప్తున్నాడు. అతను సినిమాలు వదిలేస్తున్నాను అనే మాట అనలేదు. నా జీవితంలో మా ఇంట్లో ఈ పూట పొయ్యి వెలగాలంటే నేను సినిమా చేయాలి, మా ఆఫీస్లో 4 టీ తాగాలంటే నేను సినిమాలో కష్టపడి తెచ్చిన డబ్బులే తప్ప నేను ప్రజాసేవలో ఉన్నాను అని ఒక అబద్ధం అందమైన నిజంగా మాట్లాడుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. సో సినిమాలు చేస్తాను అనే మాట చెప్తున్నాడు ఆయన. దానికి కోర్టు నుంచి ఆమోదం కూడా తెచ్చుకున్నాడు రీసెంట్గానే. ఆయన మీద వేరే వాళ్ళు ఎవరో కేసేస్తే కోర్టు పర్వాలేదు చేసుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి చేస్తాడు అనేటువంటి హామీ దొరికింది. ఆల్రెడీ కొన్ని స్క్రిప్ట్లు వింటున్నాడు ఆయన. ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ అయిపోయింది, అది రిలీజ్. అందులో ఏ క్యారెక్టర్ చేశాడో ఎవరికి తెలియదు. అందుచేత ఓవర్ స్టేట్మెంట్ అది. పుష్ప మీద పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఖచ్చితంగా ఓవర్ స్టేట్మెంట్. ఆ రకమైనటువంటి ఓవర్ స్టేట్మెంట్లు చాలా ఇచ్చాడు ఆయన. సనాతన ధర్మం మీద కూడా అలాగే చెలరేగిపోయి చొక్కా చింపుకుని మాట్లాడాడు ఆయన. సో వీళ్ళు అటాక్ చేయడంలో తప్పు ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఆ నిరసన తెలియజేయటం అనేది అత్యవసరం. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడాల్సిన విషయమే మాట్లాడుతున్నారు అనేది నేను ఫీల్ అవుతున్నాను. ఎవరు అల్లు అర్జున్ అభిమానులు, వాళ్ళకి నేను అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.